హాయ్ అందరికీ. మనకి డైజెషన్‌కి అలానే మౌత్ ఫ్రెష్‌గా ఉండడం కోసం ఎంతలాగా ఉపయోగపడే ఆమ్లా బీట్రూట్ ముక్కోస్ తయారు చేసుకుందాం. వచ్చేసేయండి. ఇక్కడ నేను 10 ఆమ్లాస్ తీసుకున్నాను. 2 బీట్రూట్ తీసుకున్నానండి. ఈ రెండిటిని మంచిగా క్లీన్ చేసి చక్కగా గ్రేట్ చేసేసాను. ఇలా గ్రేట్ చేసిన వాటిని పక్కన పెట్టేసేయండి. ఒక ప్లేట్‌లోకి మనం గ్రేట్ చేసిన ఆమ్లా అలానే బీట్రూట్ తీసుకొని వేసేసేయండి. ఇందులోకి అల్లం కూడా కొంచెం తీసుకున్నానండి. అది కూడా గ్రేట్ చేశాను. లేదంటే మనం సన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఈ మూడింటిని ఒకసారి కలిపేసి పక్కన పెట్టేయండి. ఈలోపు ఇక్కడ ఒక ప్యాన్‌లోకి జీరా ఒక స్పూన్ తీసుకున్నాను. హాఫ్ స్పూన్ పెప్పర్ తీసుకుంటున్నానండి. అలానే ఈ ప్యాన్‌లోకి 2 స్పూన్స్ సోంపు యాడ్ చేయండి. మనకి టేస్ట్ కోసం అలానే ఫ్లేవర్ కోసం. వీటిని ఒకసారి షాలో ఫ్రై చేసేసి ఇందులోకి కొంచెం ఇంగువ యాడ్ చేయండి. ఆ తర్వాత మామిడి అల్లం ఉంటుంది కదండి, వాటి పీల్స్ని డ్రైగా ఉన్న వాటిని వేయాలన్నమాట. ఇక్కడ మనం పక్కన పెట్టుకున్న దాంట్లోకి కలకండ ఉంటుంది కదండి, దాన్ని పౌడర్ చేసి 2 స్పూన్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. కొంచెం మీకు టేస్ట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని 2 స్పూన్స్ యాడ్ చేశాను. అలానే చాట్ మసాలా, అలానే రాక్ సాల్ట్ వేసేసి మంచిగా ఒకసారి కలిపేసేయండి. అలా కలిపిన దాన్ని మార్నింగ్ ఎండ టైంలోనే మీరు ఇది ప్రిపేర్ చేసుకోండి. నేనైతే 2 డేస్ మంచి ఎండలో పెట్టానన్నమాట. ఆ తర్వాత మంచిగా డ్రై అయిపోయింది. ఒకసారి మనం క్రష్ చేసి చూస్తే మంచిగా ఫైన్ పౌడర్లాగా తెలుస్తుందన్నమాట. ఇది డైలీ మార్నింగ్ తీసుకోవచ్చు, ఆఫ్టర్ లంచ్ తర్వాత కూడా తీసుకోవచ్చు. పిల్లలు కూడా తినొచ్చండి. చాలా హెల్త్‌కి చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్